ఈరోజు దేవుని వాగ్దానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ వందనాలండి. ఈరోజు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను అని చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఈ మాటల్లో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఈ మాటల్లో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, ఆయన అంటున్నాడు, ఇదిగో పాతవి గతించిపోయినాయి. మారు మనసు పొందినటువంటి వారి జీవితంలో పాతవి గతించిపోయినాయి, ఇక నుండి క్రొత్తవి కనపడాలి. క్రొత్తవి అంటే మార్పు కలిగినటువంటి జీవితాలు మనకు కనపడాలి. కాబట్టి సమస్తము క్రొత్తవైనవి అని చెబుతూ ఉన్నాడు. అంటే పాతవి పోయినాయి, ఇక పాతవి లేవు, ఇప్పుడు నుండి సమస్తము క్రొత్తగా చేయబడ్డాయి. మన జీవితంలో కూడా పాపం పోయిన తర్వాత మరలా పాపంలో జీవించకూడదని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దాచిన పాపం ఇక్కడ చూడండి, నిజమైనటువంటి ఈ మారు మనసు పొందినటువంటి మనము నూతనమైనటువంటి సృష్టిగా, నూతనమైనటువంటి వారిగా మార్చబడుతున్నామని దేవుని వాక్యం ఈ వాక్యం ద్వారా మనతో తెలియపరచబడుతూ ఉంది. ఈ మాటలు మన జీవితంలో అర్థం చేసుకుంటే పాతవి గతించిపోయి ఇక సమస్తము క్రొత్తవైనవి అని మనం గ్రహించేవారుగా ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక నుండి ఏది కూడా మరలా కలుషితం అవ్వకూడదని దేవుడు ఈ మాట ద్వారా మనల్ని మాట్లాడుతూ ఉన్నారు. మరి అట్టి కృప దేవుడు మనకి ఇచ్చి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.